రండి పైకి వెళ్ళిపోదాం తల్లి దగ్గరికి. అటు ఇటు అలా ఖాళీ లేదండి బాబు. ఈ పక్క నుంచి వెళ్తుంటే ఆ పక్క నుంచి వచ్చేస్తున్నారండి బాబు జనం. ఇంకా నేను పొలం పరిగెత్తడం పనిలో ఉన్నానండి నేను. ఇక్కడ చిన్న గుడి ఉందండి, అమ్మవారి గుడి. దండం పెట్టుకుని మళ్ళీ పైకి ఇచ్చినామండి. టికెట్ వచ్చి 50 రూపాయలు 20 రూపాయలు అంటండి లోపలికి వెళ్ళాక. మనం టికెట్ తీసుకురామని అంతలోకి మనం అలా వెళ్ళి మొత్తం లొకేషన్ అంతా చూస్తున్నానండి. కొండలు చాలా చాలా బాగున్నాయండి. మన లోవ అంతా కనిపిస్తుందండి మనం అక్కడి నుంచి వస్తానే. మన కార్లు పార్కింగ్ అండి అది. మన కింద గుడికి వచ్చే ఎంట్రన్స్ అండి ఇది. రండి ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. పరిగెడుతున్నానండి, కాళ్ళు లేదు, వెనకాల దోడేస్తున్నారు. ఇంకా అమ్మ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి అమ్మన కళ్ళు అత్తుకోండి. దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత 5th ఫ్లోర్కి వచ్చామండి. మళ్ళీ రండి మళ్ళీ చూద్దాం లొకేషన్. ఇంకా అమ్మవారు ఎక్కడ ఉన్నారండి, మనం దండం పెట్టుకున్నామండి. మనం సెల్ఫీ కూడా తీసుకోవాలి కానీ ఇంకా ఏంటంటే చాలా మట్టుకి కాపీ రైటింగ్ చేస్తున్నామని యూట్యూబ్ వాళ్ళు అంటారండి. మనం ఇప్పుడు వచ్చి కాపీ రైటింగ్ చేయలేదండి. వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అండి. వాళ్ళందరూ ఎక్కువసేపు ఉంటారంటండి. వచ్చండి అంటారండి. ఇంకేపు కూర్చున్నామండి. సుబ్బారావు గారు అయితే కొళ్ళు అలా ఆడకుండా చూస్తున్నారండి. ఇంకా కింద దిగేస్తున్నామండి. రెండు పూర్లో చీరలో తాయిద్లు గంట పెట్టారండి. తల్లి ఫోటోలు, దేవుడి ఫోటోలు గంట ఉన్నాయండి. ఇక్కడ ఫోటో ఒకటి ఉందండి. అంటే కింద దేక్కంటానండి. తీర్థం ఉందండి కొద్దిగా. నేను ఎలా తిరుగుతున్నా నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చేయండి. కనిపించింది అలా కొనవనివ్వండి అప్పుడు. కాళ్ళు తార్ రోడ్డు మీద నడుస్తుంటే కాళ్ళు సరసరమని ఇంకా మన రూమ్ కి అయితే వచ్చేసామండి. వంటలో కూడా రెడీ అయిపోయింది.
ఇంకా భోజనం అయితే చేస్తున్నాండి. టేస్ట్ చాలా బాగుందండి. బయలుదేరిపోయాను. మనం భోజనం చేసి అన్నవరం వచ్చేసామండి. పదార్థాలు ఇచ్చుకుంటున్నామండి అన్నవరం. ఇక్కడ పదార్థాలకు కవర్ కొనుక్కోవాలంటండి, ₹5 అంటండి. ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మీ అందరికీ బాయ్ చెప్తున్నారండి మన కుర్రోళ్ళు.